ఏమైనా జరిగితే వారు కొద్దిగా దాన్ని కన్సైల్ చేసి మాట్లాడాలి సార్. వారు కూడా అట్లే మాట్లాడి దాన్ని బీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణిని ఓవర్ నైట్ కల్లా తెచ్చారని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గత గులాబీ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను భూస్థాపితం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగులేటి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పేరుతో తీసుకొచ్చిన బిల్లును మంత్రి సభ ముందు ఉంచారు. భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుందని, గ్రామాల్లో భూమి ప్రధాన జీవన ఆధారమని పొంగులేటి అన్నారు. కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని చెప్పారు. ధరణి స్థానంలో భూభారతిని తీసుకువస్తున్నామని తెలిపారు. 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చామన్నారు. ధరణి పోర్టల్ వల్ల 4 నెలల రిజిస్ట్రేషన్ జరగలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సభకి పరిచయం చేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా చివరికి 2020 చట్టంలో ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరిపరి విధాలుగా దేశంలో ఉండే సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను. మళ్ళీ కూడా తమరి ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు, వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి మహబాద్ డిస్టిక్ ఉంది అధ్యక్ష. దీంట్లో కే సముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ ఉంది. ఈ నారాయణపురం అనే విలేజ్లో టిఆర్ఎస్కి సంబంధించిన ఎంపీటీసీ ధరావత్ రవి అని ఉంటారు. ఈ ధరావత్ రవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన